హలో వ్యూయర్స్, ఈ వీడియోలో పెప్పర్ ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ చూద్దాం. రెగ్యులర్గా ఇడ్లీ తినడానికి బోర్ కొట్టిన, ఇడ్లీలు మిగిలిపోయిన ఆ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతో లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఈ రెసిపీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసి కలుపుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ స్లైసెస్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇవే కాకుండా మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఈ రెసిపీ వెరైటీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఎందుకంటే క్యాప్సికంలో విటమిన్స్ ఏ, సి, ఈ, కే, B9 ఇంకా పొటాషియం, ఫైబర్, ఫోలేట్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. క్యాప్సికమ్ ముక్కలు కాస్త వేగాక రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు తీసుకుని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఫైనల్గా తరిగిన కొత్తిమీర, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి మరోసారి కలుపుకోవాలి. అంతే, సర్వింగ్కి సిద్ధంగా ఉన్న వేడివేడిగా టేస్టీగా పెప్పర్ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.